25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు రజతోత్సవ సభలకి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. రజతోత్సవకు సంబంధించిన వేడుకలన్నీ కూడా కాకతీయ గడ్డపైన ఎలకతుర్తి ప్రాంతం లోపల హన్మకొండ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ఎలకతుర్తి ప్రాంతం లోపల నిర్వహిస్తుంది. హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్, అదేవిధంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ నలుగురు కూడా ఏకకాలంలో పని విభజన చేసుకొని మొత్తం 1200 ఎకరాల ప్లేస్నంతా కూడా మొత్తం 6 పార్కింగ్ జోన్స్గా ఏర్పాటు చేశారు. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని, డ్రోన్స్, గూగుల్ మ్యాప్స్, అదేవిధంగా జీపీఎస్ టెక్నాలజీని యూజ్ చేసుకున్నటువంటి గులాబీ బాస్ కేసీఆర్ నిత్యం డ్రోన్ల ద్వారా దీనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, సరి అయినటువంటి పూర్తి స్థాయిలో సూచనలు ఇవ్వడం, మొత్తం దీనిని స్వయంగా ఆయన పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యం లోపల సభా వేదిక వద్ద నెల రోజులుగా నిర్విరామంగా శ్రమిస్తున్నటువంటి వినయ్ భాస్కర్ మనతో ఉన్నారు. వినయ్ భాస్కర్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. వినయ్ భాస్కర్ గారు, ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయా, ఏంటి పరిస్థితి? మేము అనుకున్న సమయానికన్నా ఇంకొక 2 రోజుల ముందే ఇవన్నీ కూడా పూర్తవుతాయని మేము భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారు స్థాపించినటువంటి 60 ఏళ్ళ తెలంగాణ ప్రజలను కళను నిజం చేసేదానికి 25 ఏళ్ళ క్రితం ఒకే ఒకనిగా బయలుదేరి ఇప్పుడు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కనుక చూసినట్టయితే కేసీఆర్ గారిని ఒక ఉద్యమకారునిగా చూడవచ్చు, ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా చూడవచ్చు, ఒక మేధావిగా చూడవచ్చు, లేక మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా నేతగా కూడా చూడవచ్చు. అంటే ఇన్ని రకాలుగా 25 ఏళ్ళు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ గులాబీ జెండా చాలా ఉత్సాహంగా ఉన్నది. 25 ఏళ్ళలో ఒక యువకుడు ఎంత ఉత్సాహంగా ఉరకలేస్తాడు, ఏదైనా గమ్యాన్ని చేరుకోవాలంటే ఎంత ఉత్సాహంగా ఉంటాడో ఆ తీరుగా ఇప్పుడు గులాబీ జెండా, గులాబీ దళం, కేసీఆర్ గారు మేమందరం కూడా అంత ఉత్సాహంగా ఉన్నాం. అందుకే వారు ఆదేశించినటువంటి ఈ ప్రాంతంలో అందరికీ కూడా తెలిసిన విషయమే, మా వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఆ జాతర పోయేటప్పుడు పిల్ల పాపలతోని మరి ఎట్లా ఉంటే అట్లా తోచిన విధంగా, అంటే మేము కూడా చిన్నప్పుడు మేము ఎడ్ల బండ్ల మీద పోయిన చరిత్ర ఉన్నది. ఆ తదుపరి కొంత రోడ్ కనెక్టివిటీ అయినాక ఆటోలు, బస్సులలో పోయినది ఉన్నది. సరే, ఇంకొంచెం ఆర్థికంగా ఎదిగిన తర్వాత కార్లలో కూడా పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ తీరుగా ఇప్పుడు ఈ 25 ఏళ్ళ గులాబీ పండుగకు కేసీఆర్ గారు పిలుపుని అందుకొని ఈ రజతోత్సవాలకు ఇక బ్రహ్మాండంగా ఒక జాతర టైపు వచ్చేటట్టున్నారు. మా దగ్గర మా ఆటోలు సుమారు 800 మంది, వాళ్ళు 1,16,000 మాకు డొనేషన్ ఇచ్చి మరి ఆ 800 ఆటోలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈరోజు ఈ సభకు వచ్చేటానికి మేము స్వచ్ఛందంగా ఉన్నామని చెప్పి త్రిచక్ర ఆటో సహకార సంఘం వాళ్ళు మరి దీనికి మద్దతు తెలపడం జరిగింది. అంటే ఈ తీరుగా ఎవరికి దోషిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. మాకు గత కొన్ని రోజుల నుంచి కూడా మరి వేసవిలో పనిచేసినా కూడా మాకు అలసట అనేది కనిపిస్తలేదు. చాలా సంతోషం. దాదాపు నెల రోజులుగా ఇక్కడే తిష్ట వేసి ప్రైవేట్ సెక్యూరిటీని 2,000 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 1,200 ఎకరాల్లో 50,000 వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎంతమంది నిర్విరామంగా పనిచేస్తున్నారు, ఎట్లా ఉంది? 1000 మంది పనిచేస్తున్నారండి. అలా కొంత మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బ్రహ్మాండంగా అందరం కూడా పనిచేస్తున్నాం. మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. నేను అనుకుంటా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ పాదయాత్రల ద్వారానే, అంటే చుట్టుపక్కల 5-6 మండలాల్లో ఉన్నోళ్ళు వాహనాలు దొరకకుండా మేము పాదయాత్రలతో వస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే వీళ్ళు పనిచేస్తున్న వాళ్ళని కాదు, అందరం కూడా కేసీఆర్ గారి పిలుపుని అందుకొని బ్రహ్మాండంగా ఉత్సాహం చేస్తున్నాం. మరి దీనికి తోడు పోలీస్ బందోబస్తు ఇచ్చినప్పటికీ కూడా సరిపోదని చెప్పి మరి 1000 వాహనాలు వస్తున్నది కాబట్టి సుమారు 2,000 మంది మా బీఆర్ఎస్ పార్టీ ట్రాఫిక్ కంట్రోలింగ్ వాలంటీర్స్ అని చెప్పి సుమారు వారిని కూడా ట్రైనింగ్ పొందడం జరిగింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి అభిమానంతో మాకు రిటైర్డ్ పోలీస్ ట్రాఫిక్లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఒక సుమారు 20 మంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా వారి సేవలు వినియోగిస్తారు. సో 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు బీఆర్ఎస్ తను నిర్వహించిన సభలను ఒకదానికొకటి బ్రేక్ చేస్తూనే ఈరోజు దేశంలోనే అతిపెద్ద సభగా అత్యాధునికతను
సంతరించుకున్నటువంటి సభగా గులాబీ బాస్ కేసీఆర్ ప్రసంగించబోతున్నాడు. యావత్ తెలంగాణకి సంకేతం ఇవ్వించేందుకు ఎలకతుర్తి సర్వం సిద్ధమైందని చెప్పి వినయ్ భాస్కర్ తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.